సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ సూచించారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ఏ బ్యాంకు వారు కూడా ఓటీపీలు అడగరన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏవీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాళ్లు చేసే మోసాలన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయనే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదన్నారు. నకిలీ లోన్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి ధృవపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారని, లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డైల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.government.in లో ఫిర్యాదు చేయాలన్నారు. సపోజ్ అన్నోన్ నెంబర్ నుంచి ఎవరు అడిగినా కానీ మీరు బ్యాంక్ రిలేటెడ్ డేటా కానీ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి. ఎందుకంటే బ్యాంక్స్ ఎవరు కూడా మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎవరు అడగరండి, ఓటీపీ ఎవరు అడగరు. నెక్స్ట్ అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫెడెక్స్ మీది కేసు ఉందంటే వచ్చి మా అడ్రస్ చెప్తే వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్ గా వాళ్ళ 10,000 పెడితే 10 లక్షలు మరి మీరు 10,000 పెడతావు, 10,000కి 20,000 ఇస్తాడు. 20,000 ఇచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు. 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎత్తేస్తాడు జెండా. సో ఆ దురాశ నేను మనం ఉన్న ఏదైనా కానీ ఇందాక చెప్పాగా మీకు భారతదేశం అభివృద్ధి 7%, బ్యాంకు వడ్డీ 9%, బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే 11%. మాక్సిమం ఏం చేసినా 2 రూపాయలు 3 రూపాయలు లేదా కొన్ని 4-5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి రాదు మీకు. ఈ అబ్నార్మల్ ఇచ్చారంటే మీరు ఎత్తి మీద చంద్రబాబు వెంకటేశ్వర నామాలు పడతాయి అనేది నేను గుర్తు.